ఇక ఈయన ఎవరు ఈ సాఫ్ట్వేర్ ఎవరిది వాడారు ఏంటి అనేటువంటి అంశం పైన పోలీసుకు సంబంధించినటువంటి అంశంలో ఇది రెండు అంశాలు చెక్ చేసుకోవాలి. వీళ్ళకు సంబంధించి ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు కూడా నీరు గారుస్తున్నట్టుగా ఉన్నది. గత ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి కేసులు ఇంకేవో ఎమ్మెల్యేకు సంబంధించిన ముఖ్యంగా నయీంకి సంబంధించినటువంటి కేసు ఇట్లా అనేకమైనటువంటి కేసులను గత ప్రభుత్వం నీరుగార్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఆ కేసులను కొలికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, కొలికి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా అందులో ఉన్నటువంటి నాయకులను నయానో భయానో బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకోవడమా లేదా వీళ్ళను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అనుమానం మాత్రం కలగక తప్పడం లేదు. అయితే దీనికి సంబంధించి ఇది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మేడకు మాత్రం చుట్టుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే పర్వతగిరిలో పెట్టిరో ఆ పర్వతగిరిలో పెట్టినటువంటి గదులు కూడా పూర్తిగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి ఇల్లు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. దీంట్లో ప్రణీత్ రావు కేసేసిండు, అందులో విచారణ చేసి అనేటువంటి పోలీసులు లీక్ ఇస్తున్నారంటే ఆ పోలీసుకు తెలియదా లీకులు ఇచ్చేటువంటి అంశం? ఈ మాజీ మంత్రులకు తెలియదా లీకులు ఇచ్చేటువంటి అంశం? సో పర్వతగిరిలో అది ఆయన గతంలో రేషన్ షాప్ నిర్వహించినటువంటి ఇల్లు, ఆ ఇంట్లోనే దీన్ని ఈ సర్వర్కు సంబంధించినటువంటిది కానీ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆఫీస్ కూడా పెట్టారనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక 6 జర్నలిస్టులను కూడా ఫోన్ ట్యాపింగ్ కింద పెట్టారు అనేటువంటిది. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేటువంటిది వస్తున్నటువంటి ఆరోపణ. ఈ రేపో మాపో అరెస్ట్ అవుతారని ఇప్పటికే దీనితో సంబంధం ఉన్నటువంటి 2 సిఐలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో పాటు మరో 2 సిఐలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని కూడా అరెస్టులు చేస్తారు, అదుపులోకి తీసుకుంటారు అంటున్నారు. ఈ మాజీ మంత్రికి సంబంధించినటువంటి అరెస్టు కూడా తథ్యం అనేటువంటిదే కనబడుతున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీన్ని గాలికి వదిలేస్తారా, దాన్ని వాడుకొని వదిలేస్తారా, బెదిరించి తమ పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? మాజీ మంత్రి పరిస్థితి ఏంటి? ఆయన జైలుకు పోతాడా, అరెస్ట్ అవుతాడా? నాకు సంబంధమే లేదు, ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, నన్ను ఇరికించాలని చూస్తున్నారు, నా పేరు చెప్పాలని అతడిపై ఒత్తిడి చేస్తున్నారు, బీఆర్ఎస్ను వదిలిపెట్టి ముచ్చటే లేదని కామెంట్. కానీ నిన్న మొత్తం పాలకుర్తి వరంగల్ జిల్లాలో అదే చర్చ. కాంగ్రెస్ పోతాడా బీజేపీ పోతాడా అనేటువంటి చర్చ మాత్రం విపరీతంగా జరిగింది. దానం నాయందర్ కూడా ముందు రోజు రాత్రి నేను పోతలేను, తెల్లారి పొద్దుగాల 7 గంటలకు కూడా నేను పోతలేను, వార్తలు రాయండి అని చెప్పి మళ్ళీ 1 గంట వరకు వేయండు. నిన్న బీజేపీ కంటోన్మెంట్ పోటీ చేసిన శ్రీ గణేష్ కూడా 11 గంటల దాకా బీజేపీ అభ్యర్థి కంటోన్మెంట్గా ఈటెల రాజేందర్తో పాటు తిరిగిండు, 2 గంటల పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. సో రాజకీయ నాయకుల్లో ఎవరు ఎప్పుడు పోతారు అనేటువంటిది తెలియదు, ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కాంగ్రెస్కో బీజేపీకో పోతాడనేటువంటి చర్చ జరుగుతుంది.